తిరుపతి కల్తీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న విచారణ మూడో రోజు కూడా కొనసాగుతుంది. సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్, కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ సంస్థలు, డైరెక్టర్లతో ఎలా పరిచయం అనే ప్రశ్నలకు మౌనం వహించారు. 2 రోజుల విచారణలో కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కల్తీ నెయ్యి కేసుతో తనకు సంబంధం లేదని అధికారులతో వాదించినట్టు సమాచారం. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న విచారణ మూడో రోజు కొనసాగుతోంది. సేవింగ్ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్, కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ సంస్థలు, డైరెక్టర్లతో ఎలా పరిచయం అనే ప్రశ్నలకు మౌనం వహించారు. 2 రోజుల విచారణలో కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కల్తీ నెయ్యి కేసుతో తనకు సంబంధం లేదని అధికారులతో వాదించినట్టు సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద సిట్టు చాలా ఒక శాస్త్రీయమైనటువంటి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఎవరి తర్వాత ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఇది వరకు టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో కూడా సిట్టు విచారణ చేసింది. వాళ్ళ నుంచి కూడా కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బోలేబాబా డైరీ కావచ్చు, ఈ యొక్క వైష్ణవి డైరీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏఆర్ డైరీ వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం, అలాగే టీటీడీ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన సమాచారం వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అప్పన్నకు సంబంధించినటువంటి పాత్ర ఎంత కీలకంగా ఉందనే విషయం క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయన్ని విచారిస్తున్నారు. అయితే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడం అవన్నీ కూడా తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అతన్ని విచారించేటప్పుడు అతను ఈ యొక్క డైరీస్ కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా టీటీడీ అధికారుల నుంచి తీసుకుని ఆ తర్వాత డైరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదరగొట్టి తనకు సంబంధించినటువంటి వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి కీలక వ్యక్తులకి ఎలా ఏమి ఇవ్వాలా అనేటువంటి డీల్ అంతా కుదుర్చుకుని ఆ యొక్క కల్తీ నెయ్యి సరఫరాకి కీలక పాత్ర పోషించారు. డైరీ నెయ్యి సరఫరా కూడా ఎక్కడా కూడా మొదటే ఒకసారి తనిఖీ కూడా చేశారు. అప్పుడు కూడా కల్తీ ఉన్నట్టు తెలిసినా కూడా దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళని బెదరగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ తీసుకోవడానికి విచారణ చేస్తున్నారు. కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీ. ప్రతిరోజు ఉదయం కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని కస్టడీలో ఉండేటువంటి పోలీస్ సెల్ లో ఉంటాడు. సెల్ నుంచి ఆయన్ని రూయ్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం, అక్కడ వైద్య పరీక్షలు చేసి తర్వాత సిబిఐ సిట్కి అప్పచెప్పడం, మళ్ళీ వాళ్ళ విచారణ అయిన తర్వాత మళ్ళీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం, వైద్య పరీక్షల తర్వాత అట్లా 5 రోజులు ప్రొసీజర్ అయితే మాత్రం జరుగుతా ఉంది. ఈ రోజు అంటే 3వ రోజు, ఈ రోజు నిన్న మొన్న కూడా సరైనటువంటి సహకారం అందలేదు. ఈ రోజు కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చిట్టు తీసుకెళ్ళింది. అతని నుంచి ఇంకా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు విచారణ చేస్తారు. 20వ తేదీ వైవి సుబ్బారెడ్డికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ ఆయన తన ఆరోగ్యం సరిలేదు, తన ఇంటికి రావాలని కోరిన నేపథ్యంలో ఇవన్నీ అయ్యి ఆయనతో విచారణ చేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ దినేష్.